కేరళ సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. అసెంబ్లీ ఫలితాలొచ్చి 10 రోజులు దాటుతున్నా ముఖ్యమంత్రి పేరుపై ఇంకా క్లారిటీ రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ హైకమాండ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం ఎంపిక ఇంకా పెండింగ్ లోనే ఉంది. సీఎం రేస్లో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. చివరి నిర్ణయం రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉందని అటు పార్టీ వర్గాలు చెబుతున్నా ఢిల్లీలో మాత్రం కేరళ నేతలతో వరుస చర్చలు కొనసాగుతున్నాయి. సీఎం ఎంపిక ఆలస్యం కావడం వల్ల విజయోత్సాహం తగ్గిపోయిందని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఇక యూడీఎఫ్ మిత్రపక్షం కూడా ముఖ్యమంత్రి ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్నాం కేరళ సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ హైకమాండ్ సీఎం ఎవరు అనే దానికి సంబంధించి క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. ప్రధాన కారణాలేంటి? ఎప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ సీఎం సీట్కి సంబంధించిన సస్పెన్స్ అయితే ఇంకా ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 రోజులు అవుతుంది ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ దీనికి సంబంధించి ఇంకా సంప్రదింపుల ప్రక్రియనే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అధిష్టానం వద్ద ఇప్పటికీ పలుమార్లు ఎమ్మెల్యేలతోటి వరుసగా భేటీలు జరిగినప్పటికీ ఈ అంశానికి సంబంధించి ఇంకా కొలిక్కి రావడం లేదని చెప్పుకోవచ్చు. దాదాపు అంటే కేరళతో పాటు మిగతా రాష్ట్రాలు ఏవైతే జరిగాయో అస్సాం కానీ, పుదుచ్చేరి, తమిళనాడు, వీటికన్నిటికి సంబంధించి పశ్చిమ బెంగాల్, వీటి అన్నిటికి సంబంధించి 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పటికీ 4 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలంతా కూడా ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాదాపు ఇంకా తమిళనాడు చూడొచ్చు, మనం కాసేపటి క్రితం బల నిరూపణ కూడా అసెంబ్లీలో కూడా బల నిరూపణ కూడా జరగడం జరిగింది. ఆ విజయ్కి సంబంధించి చూసినట్లయితే అక్కడ పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోయినప్పటికీ అక్కడ మిత్రపక్షాలతో కలుపుకొని అక్కడ సీఎం కుర్చీలో కూర్చోవడం కానీ బల నిరూపణ కూడా చేసుకోవడం కూడా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది. కానీ కేరళకు సంబంధించి చూసినట్లయితే అబ్సల్యూట్ మెజార్టీ వచ్చినప్పటికీ కూడా అక్కడ సీఎంకు సంబంధించిన అభ్యర్థి విషయంలో ఇంకా ఇప్పటికీ కొలిక్కి రావట్లేదని చెప్పుకోవచ్చు. అక్కడ సంబంధించి చూసినట్లయితే వీడి సతీశన్, అదేవిధంగా రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్, ఈ ముగ్గురు లీడర్లు రేస్లో ఉన్నారు. వీరికి సంబంధించిన అంశానికి సంబంధించి ఏకాభిప్రాయం రావట్లేదని చెప్పుకోవచ్చు. అక్కడ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ జాతీయ స్థాయిలో మొత్తం నిర్ణయాలన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా కేసీ వేణుగోపాల్ కనసన్నలోనే జరుగుతాయి. ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలని చెప్పేసి చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అయితే ఆయన వాస్తవానికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అంతకుముందుకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి 2 ఏళ్ల కింద వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా ప్రజెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికైన వ్యక్తి కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా లేకపోవడంతో మిగతా అభ్యర్థులు ఎవరైతే రేస్లో ఉన్నారో వీడి సతీశన్ కానీ, రమేష్ చెన్నితాల కానీ వీరు కూడా చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు కూడా సీఎం పదవి కోసం చాలా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే అల్టిమేట్గా పార్టీ అధిష్టానానికి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నప్పటికీ ముఖ్యంగా ఎమ్మెల్యేల్లో కూడా చాలా వరకు కూడా అన్ని వర్గాలుగా విడిపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో ఈ అంశానికి సంబంధించి ఫైనల్గా రాహుల్ గాంధీ నిర్ణయానికి వదిలేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు. రాహుల్ గాంధీ నిర్ణయం నిన్ననే తీసుకుంటారని చెప్పేసి ఒకవైపు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ నిన్న కూడా దాన్ని వాయిదా వేశారు. ఈరోజు సాయంత్రంలోగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ కేరళకు సంబంధించి చూసినట్లయితే మిత్రపక్షం యూడీఎఫ్ అంటే కేరళ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కాకుండా అక్కడ ఒక కూటమి సందర్భంగా కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంటుంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అని 2 కమ్యూనిస్టు పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటములుగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న యూడీఎఫ్ కూటమి పూర్తిగా అబ్సల్యూట్ మెజార్టీతో రావడం జరిగింది. అయితే మిత్రపక్షాలు ఉన్న వారి అంతా కూడా ఈ అంశానికి సంబంధించి రోజుకు డిలే అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే దీంతో పాటు కేరళతో పాటు జరిగిన ఎన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాటి అందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వాలు ఏర్పడడం కానీ, ఇంకా ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం కానీ, అదేవిధంగా అబ్సల్యూట్ మెజార్టీ వచ్చినప్పటికీ ఇంకా కొలిక్కి రాకపోవడం పైన కాంగ్రెస్ పార్టీ పైన కూడా మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తాయి. మరోవైపు ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా తాము ఎన్నికయ్యాం కానీ ఇప్పటివరకు ఇంకా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఎమ్మెల్యేలకు కౌంటింగ్ వస్తుంది కాబట్టి ఇంకా తమకు ఆనందం అనేది కూడా గెలిచామనే ఆనందం కూడా ఆవిరవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏదో ఒకటి పార్టీ అధిష్టానం తొందరగా నిర్ణయం తీసుకోవాలనే ఒక ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రంలోగా పార్టీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.